సో డిగ్రీ తర్వాత వాట్ ఆఫ్టర్ డిగ్రీ? డిగ్రీ తర్వాత ఏంటి? నెక్స్ట్ ఏంటి? సో దీనికి సంబంధించిన నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ కూడా మనం లాంగ్వేజ్ ఏమేం చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, సాఫ్ట్వేర్ జాబ్ ఎలా తెచ్చుకోవాలి, డిగ్రీ వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇయర్ కూడా మనం మాట్లాడుకుందాం. డిగ్రీ అయిపోయిన తర్వాత అసలు ఎన్ని రకాలుగా మనం ప్లాన్ చేసుకోవచ్చు, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి కొన్ని మనం మాట్లాడుకుందాము. సో మెయిన్గా ఏంటి అంటే హయ్యర్ స్టడీస్ చేయొచ్చు డిగ్రీ తర్వాత. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే డిగ్రీతో జాబ్ తెచ్చుకోవచ్చా లేదా, డిగ్రీతో జాబ్ తెచ్చుకోలేమేమో, హైయర్ స్టడీస్ ఎంబీఏనో ఎంసీఏనో లేకపోతే ఎంకామ్ ఇంకోటి చేస్తేనే, ఎంఎస్సీ కెమిస్ట్రీ లేకపోతే ఇంకోటి చేస్తేనే, హయ్యర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తేనే ఈ డిగ్రీకి వాల్యూ ఉంటుందేమో అనుకుంటారు. అలా ఏముండదు. మార్కెట్లో చూసుకుంటే డిగ్రీకి కానీ ఎంఎస్సీ కానీ ఎంకామ్ కానీ లేకపోతే ఎంసీఏ కానీ ఏది చేసినా కానీ ఈక్వల్ పెద్దగా మనకి డిఫరెన్స్ అనేది ఉంది. మార్కెట్లో అయితే ఈక్వల్ వాల్యూ అనేది వాళ్ళకి వీళ్ళకి ఉంది. కానీ కొంత ఎంసీఏ వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అది కూడా సాఫ్ట్వేర్. అది కూడా ఏంటి అంటే ఎంసీఏ ఉన్నా కానీ మళ్ళీ ఏంటి, ఏ డిగ్రీ చేసినా ఏ పీజీ చేసినా కానీ మళ్ళీ మనం ఖచ్చితంగా జాబ్ ఓరియంటెడ్ కోర్స్ అనేది చేయాల్సిందే. 100% అలా చేస్తేనే మనకి జాబ్ అనేది వస్తుంది. ఈ 2 సంవత్సరాలు వేస్ట్ చేసుకునే బదులు మీకు ప్యాషన్ ఉండి నేను నేర్చుకుంటాను, నేను దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటానంటే అది వేరే విషయం. కానీ మార్కెట్లో అయితే ఈక్వల్ వాల్యూ అయితే ఉంది. ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ తర్వాత వచ్చేసి హైయర్ స్టడీస్ ప్లాన్ చేసుకోవచ్చు. మెయిన్గా హైయర్ స్టడీస్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అంటే అబ్రాడ్కి మనం ప్లాన్ చేసుకోవచ్చు డిగ్రీతో. అంటే అబ్రాడ్ ప్లాన్ చేసుకోవడం అనేది డిగ్రీతో అంత ఈజీ అయితే కాదు, కష్టమైన పని. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటి అంటే బీటెక్ వాళ్ళకి, ఇంజనీరింగ్ వాళ్ళకి ఎక్కువ అబ్రాడ్లో ఆపర్చునిటీస్ అంటే చదువుకోవడానికి కానీ ఫర్దర్ స్టడీస్ కానీ దేనికైనా కానీ అనుకోకుంటుంది. కానీ డిగ్రీ వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ నేను వేరే వేరే బిజినెస్ చేసుకుంటానంటే అబ్సల్యూట్లీ బిజినెస్ చేసుకోవచ్చు. బిజినెస్ చేయాలన్నా దానికి ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండాలి. డిగ్రీ తర్వాత ఏం చేయొచ్చు, ఎయిదర్ హైయర్ స్టడీస్ చేయొచ్చు, లేకపోతే రిలేటెడ్ కోర్సెస్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన చేయొచ్చు, లేకపోతే ఒక కోర్స్ తీసుకొని జాబ్ తెచ్చుకోవచ్చు, అదర్స్ బిజినెస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ కోర్స్ తీసుకొని ప్లాన్ చేసుకోవాలి అంటే, ఒక కోర్స్ తీసుకొని ప్లాన్ చేసుకోవాలి అంటే ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మన పర్సంటేజ్ ఎంత, పర్సంటేజ్ అనేది మినిమం 60 ఉందా లేదా, 65 70% అనేది మినిమం మెయింటైన్ చేయాలి. దానికంటే తక్కువ ఉంటే కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ఎందుకంటే జాబ్ అనేది ఇప్పుడు మీరు ఎందుకంటే 70% వచ్చిన వాళ్ళని వదిలేసి 60-65% వచ్చిన వాళ్ళని జాబ్ ఇవ్వాలంటే దాని తగ్గట్టు మనం కూడా రెడీ అవ్వాలి. అండ్ దెన్ ఇక్కడ మనము గవర్నమెంట్ జాబ్స్ అయితే తెలుసు, గవర్నమెంట్ జాబ్స్ కూడా ఒక ఆప్షన్ ఉంది. సో అన్ని ఏ గవర్నమెంట్ జాబ్ కైనా కానీ మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే డిగ్రీ చేసి సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలి అంటే వారు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి అంటే కంపల్సరీ ఒక లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలి. కంపల్సరీ లాంగ్వేజ్ నేర్చుకొని ఇంటర్న్షిప్ అనేది కంపల్సరీ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకని నేను ఇప్పుడు ప్రతి ఒక్కసారి ఇంటర్న్షిప్ లేకపోతే ట్రైన్డ్ అని ఎందుకు చెప్తున్నానంటే, ప్రజెంట్ ఉన్న మార్కెట్ను బట్టి మనకి వేరే వాళ్ళకి ఖచ్చితంగా తేడా ఉండాలి అంటే వాళ్ళకంటే బెటర్గా మనం పర్ఫార్మెన్స్ అనేది ఉండాలి. వాళ్ళకంటే బెటర్గా మనము పర్ఫామ్ చేయగలగాలి. ఇంటర్వ్యూ కానీ వెయిటేజ్ అనేది మన ప్రొఫైల్కి ఎక్కువ ఉండాలి. ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే ఖచ్చితంగా ఒక లాంగ్వేజ్ అనేది చేయాలి. అండ్ ఎప్పుడైతే మీరు సాఫ్ట్వేర్ జాబ్లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నారో ఆన్ ద స్పాట్ ఆన్ ద డే నుంచి స్టార్ట్ వాచింగ్ ఓన్లీ ఇంగ్లీష్ మూవీస్ కానీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ద్వారా స్టార్ట్ చేయండి. ఎందుకంటే డిగ్రీ నుంచి వచ్చిన వాళ్ళకి చాలా వరకు ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నాను నేను. కొంతమంది డిగ్రీలో వచ్చిన వాళ్ళు చాలా ఫ్లూయెంట్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఇంగ్లీష్ అనేది. కానీ ఎక్కువ మంది మాత్రం అంత ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ అనేది ఉండదు. ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాల్సిందే. కొంతమంది ఉంటారు 70-75% ఉంటుంది. కానీ అవతల వాళ్ళతో కనీసం ఇంగ్లీష్లో వాళ్ళ గురించి అయితే సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా ఇచ్చుకోవాలని పరిస్థితి కొంతమంది ఉంటుంది. సో ఎవరైతే కొంచెం విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి మీరేంటి అంటే ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయాలి. అండ్ దెన్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఏ లాంగ్వేజెస్ ఇప్పుడు టాప్లో ఉన్నాయని మాట్లాడుకుంటే డిగ్రీ వాళ్ళ గురించి మాట్లాడుకుందాము. అండ్ అట్ ది సేమ్ టైం లేదు ఒక ప్రాపర్ ప్లానింగ్తో నాకు సూట్ అయ్యేది నేను ప్లాన్ చేసుకోవాలి, కరెక్ట్గా 100% జాబ్ వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి అంటే దానికి సంబంధించిన కూడా డెఫినెట్లీ యూ కెన్ అటెండ్ ఫర్ కౌన్సిలింగ్ విచ్ ఇస్ పెయిడ్ గా. సరే దాని గురించి కాదు, ఇక్కడ లాంగ్వేజెస్ ఏమున్నాయి అనేది మనం మాట్లాడుకుంటే రియాక్ట్ జేఎస్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ దెన్ వీ కెన్ ప్లాన్ ఫర్ పైథాన్, వీ కెన్ ప్లాన్ ఫర్ జావా స్క్రిప్ట్, వీ కెన్ ప్లాన్ ఫర్ జావా ఫుల్ స్టాక్. దీంట్లో మళ్ళీ డివైడెడ్ పార్ట్స్ ఉంటాయి. దీంట్లో ఏ టాపిక్స్ అనేవి టాప్ టాపిక్స్ ఏమున్నాయి, ఇప్పుడు ప్రెసెంట్ ఏ ట్రెండింగ్ లో ఉంది, దేని మీద మనము కాంబినేషన్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది, దానికి సంబంధించిన డెఫినెట్లీ యూ కెన్ అటెండ్ ఫర్ కౌన్సిలింగ్ అకార్డింగ్ టు యువర్ ప్రొఫైల్. ఐ విల్ సజెస్ట్ యూ. అండ్ దెన్ తర్వాత వచ్చేసి మాన్యువల్ ఆటోమేషన్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఫ్రెషర్ కంటే మాన్యువల్ ఆటోమేషన్ ప్లాన్ చేసుకోవచ్చు, కానీ ఇది అందరికీ సూట్ కాదు. సో ఖచ్చితంగా వాళ్ళ పర్సంటేజ్, వాళ్ళ డిగ్రీ, బ్యాక్గ్రౌండ్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్ హియర్. అండ్ దెన్ మనము డెవాప్స్ నేర్చుకుంటే ఫ్రెషర్స్ జాబ్ వస్తుందా అంటే, కొంతమంది డెవాప్స్ అంటే
ఓన్లీ ఎంఎన్సీలో చాలా మంది కొంత అజంప్షన్ ఏంటి అంటే డెవాప్స్ అనేది ఓన్లీ ఎంఎన్స్లోనే ఉంటుంది, స్టార్ట్అప్ కంపెనీస్లో డెవాప్స్ అనేది ఉండదు. యాక్చువల్లీ దిస్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. సో మెనీ స్టార్ట్అప్ కంపెనీస్ ఆర్ యూజింగ్ దిస్. ఓకే, మినిమం 90-100 ఎంప్లాయీస్ ఉన్న చాలా కంపెనీస్ డెవాప్స్ యూజ్ చేస్తున్నారు. దే ఆర్ ఆఫరింగ్ ఫ్రెషర్స్, దే ఆర్ ఆఫరింగ్ జాబ్స్ ఫర్ ఫ్రెషర్స్. ఓకే, డెవాప్స్ లో కూడా జాబ్స్ అనేవి ఉంటాయి, డెవాప్స్ ఫ్రెషర్స్ కూడా ఉంటాయి, కానీ నాట్ ఫర్ ఎవ్రీ వన్. అగైన్ నాట్ ఫర్ ఎవ్రీ వన్, నాట్ ఫర్ ఒకటి ఫ్రెషర్స్ జాబ్ ఉంటాయి అనగానే అందరూ వెళ్ళి అది నేర్చుకోవడం అట్లా చేయకండి. అండ్ నేను తర్వాత చూసుకుంటే వీ కెన్ ప్లాన్ ఫర్ నోట్ జేఎస్, వీ కెన్ ప్లాన్ ఫర్ జావా స్క్రిప్ట్, అండ్ ఆల్సో దిస్ థింగ్ రియాక్ట్ జేఎస్, జావా ఫుల్ స్టాక్. దీంట్లో మళ్ళీ డిఫరెంట్గా ప్లాన్ చేసుకోవచ్చు. వీ కెన్ ప్లాన్ ఫర్ ఫ్రేమ్ వర్క్ ప్లాన్ చేసుకోవచ్చు, రియాక్ట్ జేఎక్స్, లేకపోతే రియాక్ట్ నేటివ్ ప్లాన్ చేసుకోవచ్చు, నోట్ జేఎస్ ప్లాన్ చేసుకోవచ్చు, అండ్ దెన్ టైప్ స్క్రిప్ట్. ఇవన్నీ కూడా టాప్ లాంగ్వేజెస్ అండి. డెఫినెట్లీ బిఫోర్ ఎంటరింగ్ టు సాఫ్ట్వేర్ విత్ డిగ్రీ, definitely you must follow some rules and you must follow some guidelines to crack the job, to get the software job. So definitely డిగ్రీ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్లో సెటిల్ అవ్వచ్చు, అలా ఏం లేదు. కాకపోతే ఏంటి అంటే కొన్ని డిగ్రీస్ ఎలిజిబిలిటీ ఉండదు. సో డెఫినెట్లీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సో జాబ్స్ ఉన్నాయి, కానీ దాని తగ్గ స్కిల్స్ అనేవి మన దగ్గర లేదు. ఇప్పుడు చాలా వరకు బయటికి వెళ్ళే వాళ్ళు కూడా షార్ట్ కట్స్లో వెళ్ళిన వాళ్ళే. సో షార్ట్ కట్స్ అనేవి వెళ్ళొద్దు. ఖచ్చితంగా సబ్జెక్ట్ నేర్చుకొని మీ ఓన్గా మీరు ట్రాక్ చేసుకొని 100% జాబ్ వచ్చేలాగా మీరు చేయండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ సక్సెస్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ అప్, CYC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.